తిరుపతి జిల్లా రేణిగుంటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. క్రయ విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లో ఆలస్యం, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ సిబ్బంది కొరత, సాంకేతిక లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిట్కి రావడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ఆఫీస్ చుట్టూ చాలా కాంట్రవర్సీ ఉండేది. దానివల్ల ఏంటంటే కలెక్టర్ గారు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా సర్ప్రైజ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంటరాక్షన్ అయ్యారు మమ్మల్ని పబ్లిక్ తోటి, డాక్యుమెంట్ రైటర్స్ తోటి, స్టాఫ్ తోటి. బట్ బై అండ్ లార్జ్ ఈ 1 మంత్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. రెవెన్యూ కూడా గత 3 రోజుల్లో కంపేర్ చేస్తే దగ్గర 3 కోట్ల పై చిలుకు రెవెన్యూ వచ్చింది రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇంకొకటి కలెక్టర్ గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే కొంత డాక్యుమెంట్స్ రిటర్న్ డిలే అవుతున్నట్టు పబ్లిక్ కంప్లైంట్ చేశారు. అది ఓన్లీ నిన్న మొన్న మాత్రమే జరిగింది. అంతకుముందంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ డేనే ఆల్మోస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన తర్వాత 1 అవర్లోనే రిటర్న్ చేస్తున్నారు అందరూ. నిన్న మొన్న ఏంటంటే ఈ మార్కెట్ వాల్యూ పెంపుదల ఉంది కాబట్టి 1వ తేదీ నుంచి కొంత వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువయ్యాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్టాఫ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం. అది ఈరోజు రేపట్లో సెట్ అయిపోతుంది. ఇంకొకటి 1వ తేదీ నుంచి మార్కెట్ వాల్యూ కూడా పెంచుతున్నారు. ఈ పెంపుదల కూడా ఏంటంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి కొంత రోడ్ కనెక్టివిటీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న చోట మాత్రమే ఒక 20 to 25% పెంచుతున్నాం. మిగిలిన రిమోట్ ఏరియాస్లో ఒక 5 to 10% పెంచుతున్నాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఒక గవర్నమెంట్ కొంత అంటే వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంది, స్టాఫ్ హ్యాండిల్ చేయలేని పక్షంలో 2గా స్ప్లిట్ చేసే ఆలోచనలో కూడా ఉంది. బహుశా ఇది కూడా ఒక 1 week 10 days లోపల ఆర్డర్స్ అయ్యే పరిస్థితి ఉంది. పబ్లిక్ నుంచి కానీ మీ దగ్గర నుంచి ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్. నా స్పెసిఫిక్ డాక్యుమెంట్లో ఎక్కడైనా తప్పు జరిగినట్టున్నా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉన్నా మీరు తీసుకురావచ్చు. దాన్ని హ్యాపీగా ఎగ్జామ్ తీసుకొని వెంటనే ప్రాసెస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి కానీ అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అందరికీ కూడా డైరెక్షన్స్ వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ తనిఖీ చేసి లోపల ఎట్లా చేస్తారు ఏంటి ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏదైతే మనకి టెక్నికల్ ఇష్యూస్ కూడా చెప్పారు. అదేవిధంగా రామకంఠాల్లో రిజిస్ట్రేషన్స్ కానీ అన్నప్పుడు లేఅవుట్స్లో రిజిస్ట్రేషన్స్ కానీ కొన్ని సంస్థలు వాళ్ళు అవన్నీ కూడా మనం తీసుకొని వాటిని కూడా సులభతరంగా చేసే విధంగా ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండేటట్టు ప్రజలకి మంచి సదుపాయాల్ని, సౌకర్యాన్ని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది గురికాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్తో వస్తారు. అయ్యేంత వరకు మళ్ళీ కరెక్ట్గా అయిందా లేదా ఇంకా ఏమన్నా వెయిటింగ్ అప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా ఉంది. అందుకనే మన వాళ్ళు మోర్ ఆఫ్ అసిస్టెన్స్ చేస్తూ వాళ్ళది ఎక్కడ తక్కువ లేకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసే విధంగా